డాలర్తో రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. ఆల్ టైమ్ కనిష్టానికి దిగజారింది. ఇంట్రాడేలో 96.07 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. పెరిగిన చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు తరలిపోతూ ఉన్న నేపథ్యంలో డాలర్తో రూపాయి మారకం విలువ పతనం అవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు బిజినెస్ అనలిస్ట్ పాపారావు గారు మనతో పాటు ఉన్నారు. పాపారావు గారు, రూపీ విలువ ఇలా క్షీణించడం వెనుక కారణం ఏంటి? అంతర్జాతీయ పరిస్థితులే ప్రధాన కారణంగా చూడొచ్చా? ఖచ్చితంగానండి. రూపాయిలో పతనం అవటం అనేది ఇవాళ కొత్తగా రికార్డే కాదు, ఇది రోజు రికార్డులు ఉంటున్నాయి. రోజుకొక రికార్డు బ్రేక్ చేస్తా, ప్రతిరోజు ఒక రికార్డు దాటుకుంటా రూపాయి విలువ ఈ మధ్యకాలంలో పతనం అవుతుంది వేగంగా. ఈ క్రమంలోనే ఇవాళ కూడా పతనం ఉంది. అంటే ఈ రోజు పతనానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే బ్యారెల్ కురుడాయి పెరిగి అంత ఇవాళ ఉదయం నాకు తెలిసి గుర్తున్నంతలో $101-102 అనుకుంటా బ్యారెల్ కి పెట్రోల్ క్రూడాయిల్ ధర ఉంది. ఈ రోజు అది సాయంత్రానికి పొద్దున్న నుంచి ఒక $8 సుమారు ఏదో పెరిగి $110 బ్యారెల్ క్రూడాయిల్ ధర పెరిగి. కాబట్టి ఏమైతే మనం ఇవాళ ఉదయం కంటే కూడా వాళ్ళ సాయంత్రానికి క్రూడాయిల్ కొనాలంటే $8 పతనంగా బ్యారెల్ పరిస్థితి. అంటే డాలర్ అయితే కాబట్టి మనం ఉత్పాదన ఖచ్చితంగా క్రూడాయిల్ ఆయిల్ కంపెనీ కానీ క్రూడాయిల్ కొనుగోలు చేస్తే రూపాయలు డాలర్ కొనుక్కోవాలి. ఎందుకంటే డాలర్లో మాత్రం క్రూడాయిల్ కొనుగోలు చేయగలం. అంటే రూపాయలు అందాస్తున్నాయి, డాలర్కు డిమాండ్ పెరిగి కాబట్టి డాలర్ డిమాండ్ పెరిగిన కొద్ది రూపాయలు తక్కువ. ఈ పొద్దునకి పొద్దున కంటే కూడా క్రూడాయిల్ తప్ప ఇప్పుడు పెరిగి సరిగా ఆ పెరుగుదల వల్ల రూపాయలు రైట్. థ్యాంక్ యూ అండి.